హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్. ఈరోజు మన రెసిపీ పాలక్ పన్నీర్ అండి. దీనికోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు: పాలకూర, పన్నీర్, ఒక ఆనియన్, కొద్దిగా మిర్చి. ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ తీసుకొని, వాటర్ వేడైన తర్వాత దాంట్లో పాలకూరని వేసుకోవాలండి. దాంట్లో కొంచెంగా ఉప్పు, ఒక చిటికెడు పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార వేసుకోవడం వలన పాలకూర రంగు మారిపోకుండా ఉంటుంది, అందుకని కొంచెంగా పంచదార యాడ్ చేస్తాం. ఇది కొంచెం 2 మినిట్స్ ఉడకగానే తీసి వాటర్ వంపేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు పాలక్ పన్నీర్ తయారీ విధానం: దీనికోసం ప్యాన్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెంగా కరివేపాకు, కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను, కారం తక్కువ వాడతాను, అందుకే మిర్చి ముక్కలు ఎక్కువ వేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెంగా ఉప్పు, కొంచెంగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేలోగా మనం పాలకూర ఆకుని తీసుకుని చల్లారినటువంటి దాన్ని మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలకూర పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం పాలకూర అంతా ఆయిల్ బయటకు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇందులో ఉన్నటువంటి పచ్చిదనం అంతా పోతుంది. ఈ స్టేజ్లో ఉండగా మనం కొంచెంగా కారం, కొంచెంగా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పన్నీర్ని అయితే ఫ్రై చేయలేదండి, డైరెక్ట్గా కట్ చేసి వేసేస్తున్నాను. పాలకూర పన్నీర్ ముక్కలు బాగా కలిసేలా కలుపుకొని ఈ కర్రీ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. కూర అంతా రెడీ అయిపోయేటప్పటికి కొంచెంగా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు కొంచెంగా కసూరి మేతి నలిపి వేసుకొని కొంచెంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. ఈ పాలక్ పన్నీర్ చపాతీ కానీ పుల్కాతో కానీ చాలా బాగుంటుంది. నేనైతే మా వాళ్ళ కోసం ఈరోజు వచ్చేసిన రెసిపీ ఇదేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.